మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి మొదటి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం. మరి నేను దాదాపు 9 గంటల 45 నిమిషాలకు వచ్చాను. మరి దాదాపు 10 గంటలకు ప్రార్థన అంటే మరి దాదాపు 10 గంటల 45 నిమిషాలకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలోనికి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయములో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయములో 13వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినమని, గమనించమని, చూడమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుంచి కొద్ది మాటలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించమని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాలుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడినట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుండేవాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వెలికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం కొరకు మరి కళ్ళు మూస్తున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. గత కాలమంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి సజీవ లెక్కలోంచి నడిపించిన దానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నానా, గత సంవత్సరంలో ఉపవాస ప్రార్థన దినాలలో మేము చేసిన ప్రార్థనలను ఆలకించి అవును ఆమెను ముద్ర వేసి మా విజ్ఞాపనలన్నిటినీ ఆలకించి నెరవేర్చిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు. మరి తండ్రి, ఈ 2024 సంవత్సరంలో నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకందరికీ అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మరి తండ్రి, ఈ మొదటి మాసంలో మొదటి శుక్రవారం నాడు ప్రభువా నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయటానికి చేరవచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నానా, ప్రార్థనలోనికి వెళ్ళే ముందు నీ వాక్యం చేత మమ్మల్ని మేము హెచ్చరించుకొని బలపరచుకొని నీ శక్తితో నింపబడి ప్రార్థించడానికి ముందుగా నీ వాక్యాన్ని వినబోతున్న
నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాన్న. మా ఆలోచనలు, మా చేష్టలు, మా క్రియలు, మా తలంపులన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మాకందరికీ ఏకాగ్రతను అనుగ్రహించి తండ్రి, మీ వైపు చూస్తూ మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా విని నేర్చుకొని తద్వారా మా జీవితాలను కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినాన తండ్రి, నీ పక్షాన నిలబడిన నీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను, అయోగ్యుడను, నోటి మాధ్యమ గలవాడును, కొంత బలహీనులను ప్రభువా, అయినను మీరు నన్ను బలపరిచి ఈ దినాన నీ సిలువ చాటున నన్ను నిలబెట్టుకుని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నా ద్వారా మీరు నాతో మాట్లాడే ప్రతి మాట సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మొదటి శుక్రవారం నాడు అనగా 2024 సంవత్సరపు మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొదటి ప్రార్థనగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. అయితే ఈ దినాన సొలొమోను చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు సింపుల్గా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సొలొమోను చేసినటువంటి ప్రార్థన మరి చదవబడిన లేఖన భాగంలో దినవృత్తాంతముల గ్రంథము ఈ దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి చదవబడిన లేఖన భాగములలో మీరు గమనించినట్లయితే చాలా విషయాలు కనబడతాయి. అంటే ఆ అధ్యాయం మొత్తంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. అయితే ఆ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ప్రార్థనా పూర్వకంగా సొలొమోను చక్రవర్తి రాస్తున్నాడు. సొలొమోను మనకు తెలుసు, మహా జ్ఞాని, ప్రత్యేకంగా దేవుని వరమును పొందుకున్నటువంటి మరి వ్యక్తిగా కనబడుతున్నాడు, రాజుగా కనబడుతున్నాడు. మనకు ఆయన చరిత్ర బాగా తెలుసు. అయితే ఈ సొలొమోను చక్రవర్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మహాజ్ఞాని, మహాచక్రవర్తి, అధిక సంపన్నుడు, ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆయన తన జీవితంలో ఒకటి విడిచిపెట్టలేదంట, ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. సో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ముందు ప్రస్తావిస్తూ మరి ఒక లక్షణాన్ని గురించి ముందు పెడుతున్నాడు. ఏమని అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడు. మొదట ఆ వచనాల్లో ఏమని, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చు దేవుడు నువ్వు అంటున్నాడు. ఏమంటున్నాడండి? హృదయపూర్వకంగా ఎవరైతే దేవుడిని అనుసరిస్తారో, ప్రార్థిస్తారో వారికి దేవుడు చేసిన నిబంధన నెరవేరుస్తాను అంటున్నాడు. అలా ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. ఆ తర్వాత కిందకి వస్తే ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కృపను చూపించే దేవుడు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు కృపను చూపించే దేవుడు ప్రభువా అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కిందకి వస్తే ఏమంటున్నాడంటే వాగ్దానములు ఇచ్చి వాటిని నెరవేర్చే దేవుడవు అంటున్నాడు. వాగ్దానములను ఇచ్చి నెరవేర్చే దేవుడవు అంటున్నాడు. అంటే ఈ 2024 ఇయర్లో దేవుడు మనకు కొన్ని ప్రామిసెస్ నెరవేర్చబోతున్నాడు. ఆ వాగ్దానములను నెరవేర్చబోతున్నాడు. అయితే ఆ వాగ్దానములను నెరవేర్చే దేవుడు అయ్యా, నువ్వు పూర్వకాలంలో మా పూర్వీకులకు, మా తండ్రికి నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చావు. తిరిగి మరలా ఆ వాగ్దానములను మాకు నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ చేసేటువంటి ప్రార్థనలో ఒక కండిషన్ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ప్రతి ప్రామిస్కి ఒక కండిషన్ ఉంటుంది. ప్రతి ప్రామిస్కి ఒక కండిషన్, అవును కదా? ప్రతి ప్రామిస్కి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ని ఈ దినాన చెబుతూ ఉన్నాడు. ఆ కండిషన్ని బట్టి నేను చేసే ప్రార్థన నెరవేర్చు ప్రభువా అంటున్నాడు. ఏమిటయ్యా ఆ కండిషను అని అంటే అక్కడ మరి ఆ 16వ వచనంలో రాసిన మాట ఉంది. ఆ 16వ వచనంలో రాస్తున్నాడు ఏమని, నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తనను కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచినాడలా.
చాలు. ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏమని కండిషన్ పెట్టాడు అని ఆలోచిస్తే 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి ప్రవర్తన అంటున్నాడు, ఒకటి ప్రవర్తన అంటున్నాడు. రెండవది ధర్మశాస్త్రము అంటున్నాడు. ఒకటి ప్రవర్తన అంటున్నాడు, రెండవది ధర్మశాస్త్రము అంటున్నాడు. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము అనేది కొట్టివేయబడింది కదా, ఇది మోషే రాసిన ధర్మశాస్త్రం కదా, ఇది ఎప్పుడో కొట్టివేయబడింది, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అని చెప్పేసి ఆలోచన. ఆ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు అనుసరించబడలేదో అని ఆలోచిస్తారు. చాలా తప్పండి. ఇది 3 దినాల క్రితం నన్ను ఒక బ్రదర్ అడిగినటువంటి ప్రశ్న. ఆయన పాస్ట్ ట్రైనింగ్లో ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. ఆయన అడిగాడు, బ్రదర్ ధర్మశాస్త్రం నెరవేర్చబడాలన్నారు కదా, ఎప్పుడో నెరవేర్చబడింది, ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది బైబిల్ గ్రంథంలో ఉంది కదా, కొట్టివేయబడిందంటే అర్థం ఏంటి అని ఆలోచిస్తే నెరవేర్చబడుట. కొట్టివేయబడుట అంటే అర్థం ఏంటి? నెరవేర్చబడుట, బైబిల్ యొక్క ఆత్మీయ అర్థంలో. కాబట్టి నేనేం ఆలోచించానంటే, మరి ఈ సొలొమోను చక్రవర్తి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో కొన్ని మాకు నిబంధనలు ఇచ్చావు ప్రభా, కొన్ని వాగ్దానాలు ఇచ్చావు ప్రభా, ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నువ్వు చెప్పిన మాట మేము నెరవేర్చాలి అంటున్నాడు. ఏమిటి నువ్వు చెప్పిన మాట అంటే? దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే 2 మాటలు చెప్తున్నాడు అక్కడ. ఒకటి ప్రవర్తన అంటున్నాడు, 2 ధర్మశాస్త్రము అంటున్నాడు. ఒకటి ప్రవర్తన, 2 ధర్మశాస్త్రం. ఈ 2 విషయాల గురించి ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే మన ప్రవర్తనలో మార్పు లేకుండా నువ్వు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన, నీ ప్రార్థన ఆలకించడు. నీ మనస్సు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీ జీవన విధానం మారకుండా నువ్వు నేను ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన వేస్ట్. అంతే కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చి కూర బ్రహ్మాండంగా ఎంత వండినా, దాన్ని ఎంత ఉడకబెట్టినా నువ్వు దాన్ని వేసుకొని తినగలవా? ఎందుకని? వేస్ట్. అది స్మెల్ వస్తుంది, దాన్ని నోట్లో కూడా పెట్టుకోలేదు. మన ప్రార్థన జీవితం కూడా అంతే. శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ మన ప్రవర్తనను మార్చుకొని మనం కనుక అప్పుడు ప్రార్థన చేయగలిగితే దేవుడు నా ప్రార్థన ఆలకించి జవాబునిస్తాను అంటున్నాడు. అయితే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం అడిగితే మనకు అన్నీ తెలిసిన విషయాలు, కానీ మనం ఎప్పుడూ ఆలోచించాం, వాటిని పట్టించుకోవాలి. ఎప్పుడు వింటాం కానీ వదిలిపెట్టేస్తాం. అయితే దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రవర్తనను కాపాడుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి. అంటే మొదట మన వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి. మార్పు రావాలి అని అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని నేను ఈ దినాన ప్రవర్తనల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలంటే మొదట మన అవయవాలు బాగుండాలి. ఏం బాగుండాలంట? మన అవయవాలు బాగుండాలి, ఆర్గానిజమ్స్ బాగుండాలి. మన అవయవాలు మొదట బాగుండాలి. ఏంటి, ఎలా ఉండాలి మన అవయవాలు? వాక్యానుసారంగా ఉండాలి. దేవుడే చెప్తున్నాడు, నా సొంత మాటలైతే కానీ కాదు, దేవుడే చెప్తున్నాడు మన అవయవాలు బాగుండాలి. ఏంటి మన అవయవాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి నేను కొన్ని విషయాలు చూపిస్తాను. నంబర్ 1 చూడండి, బైబిల్ గ్రంథంలో 51వ కీర్తన 10వ వచనం చదవండి. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ 2 విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి, 2 విషయాలను ప్రస్తావన చేస్తున్నాడు. ఒకటి హృదయం, 2 మనస్సు. ఆలోచించండి, హృదయం వేరు మనస్సు వేరా? ఒక్క విషయాన్ని ఆలోచించండి, హృదయం మనస్సు ఈ రెండింటి గురించి ఆ వాక్యం ప్రస్తావించాడు. హృదయం వేరు మనస్సు వేరా? ఒకటేనా?
విధంగా ఉండాలి. మనస్సు ఎలా ఉండాలన్నా స్థిరంగా ఉండాలి. సో మనకు స్థిరమైన మనస్సు ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మొదటి మాట అక్కడ రాయబడిన మాట, నీ అవయవాలు ఒక అవయవము హృదయము, మనస్సు. ఈ హృదయము మనస్సు గురించి, ఈ హృదయం శుద్ధంగా ఉండాలంటే నీ మనస్సు స్థిరంగా ఉండాలి. సో మనస్సు స్థిరంగా ఉందా? మానవుని హృదయము బాల్యం నుండి చెడ్డది అని దేవుని వాక్యం అది పనిగా ఒక్క నుంచి చెప్తూ ఉంది. ఆ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలంటే నీ మనస్సు స్థిరంగా ఉండాలి. అవునా కదా? ఉదయాన్నే నిద్రలేస్తాం, రాత్రి అనుకుంటారు ఉదయాన్నే చేపల కూర వండుకోవాలి, ఫిష్ కర్రీ చేసుకోవాలని అనుకుంటాం. కానీ ఉదయం వేసి మళ్ళా మన మనసు ఏమైపోతుందో తెలుసా? మారిపోయి ఒళ్ళు బద్ధకమని ఈరోజు వంట ఏం చేస్తాను, పప్పు కూర చేస్తూ పోలా అనుకుంటే పప్పు కూర చేసేసి ఇంకేదైనా తాలింపు చేస్తాం. అవునా కదా? కొన్ని సందర్భాల్లో మనకున్న స్ట్రెస్ని బట్టి కొన్ని సందర్భాల్లో టూ టైప్స్ ఆలోచనలు మనం చేస్తున్నాం. అవునా కదా? ఒక వంట విషయాలని కాదు, ప్రతి విషయంలో అంతే. ప్రతి విషయంలో అంతే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని విషయంలో మాత్రం నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. నువ్వు అనుకుంటావు దేవుడు ఏమన్నా తెలుసా? ఈ 2024 సంవత్సరంలో, గత సంవత్సరంలో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టేయాలి అనుకోవటం. అనుకున్నావా లేదా? నేనైతే అనుకున్నాను. నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలను ఈ 2024 సంవత్సరంలో నేను వాటిని విడిచిపెట్టాలి ప్రయత్నం చేస్తున్నాను. 1వ తారీఖు నుంచి, జనవరి 1 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి నా బలహీనత అంటే మితిమీరిన కోపం. నాకు మితిమీరిన కోపం. మీరు అనుకోవచ్చు రవీణ చాలా మంచివాడు కదా అని, కానీ ఇంట్లో నేను చాలా స్ట్రిక్ట్, మితిమీరమైనటువంటి కోపం ఉంది నాకు. ఏదైనా చెప్పిన మాట నా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వినకపోతే ఇక అంతే విపరీతమైన కోపం వస్తుంది. బయట పక్కన సామాన్యంగా కోపాడు. సో దాన్ని ఇంకా తగ్గించుకోవడానికి నేను ఏం చేస్తున్నాను? నాకున్న బలహీనతది దాన్ని మార్చుకోవడానికి ప్రభు సన్నిధిలో నేనేం చేశాను? ఆలోచన చేశాను. ప్రభువా, నాకున్న కోపాన్ని తగ్గించు ప్రభువా. దాని మీద నాకు ఏం కావాలి? మనస్సు కావాలి. ఆ మనస్సు ఎలా ఉండాలి? స్థిరమైన మనస్సుగా ఉండాలి. ఇది మొదటి మాట. అర్థమవుతుందా? సో హృదయం శుద్ధీకరించుకోవాలి. ఆ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలంటే మనకేం కావాలి? స్థిరమైన మనస్సు కావాలి. నీ మనస్సు స్థిరంగా లేకపోతే నీ హృదయం చెడిపినట్టే లెక్క. అది దేవుని వాక్యం చెప్తుంది. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. నీ అవయవాల్లో మరొక అవయవాన్ని గురించి దేవుని వాక్యం చెబుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2:8. 1 తిమోతికి రాసిన పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుతున్నాను. హల్లెలూయా. రెండవది దేని గురించి చెప్తున్నాడు? చేతుల గురించి చెప్తున్నాడు. చేతుల గురించి చెప్తున్నాడు. ఈ చేతుల గురించి ఏం చెప్తున్నాడు? ప్రతి స్థలమందును పురుషులు కోపములు సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతున్నాను. ఇక్కడ వాక్యం చెప్తుంది పురుషుల కోసమే అని మనం అనుకుంటాం, కానీ అది చాలా అందరికీ ఈ వాక్యం. మనం ఆలోచిస్తే ఇది పురుషులకే కదా. అక్కడ ఏమని రాయబడింది? ప్రతి స్థలమందు పురుషులు కోపాన్ని మానేయాలి, సంశయమును మానేయాలి, వీళ్ళు లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. కేవలం పురుషులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. ఎలా ఉండాలంటే మన చేతులు పవిత్రమైన చేతులుగా ఉండాలి. చేతులు ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలి. ఇదే చేతితో బైబిల్ పట్టుకుంటాం, ఇదే చేతితో చేయకూడని పనులు దేవుని సన్నిధిలో చేసేవాళ్ళం కూడా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నీ చేతులు పవిత్రంగా లేకుండా నువ్వు చేతులు జోడించి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు అని దేవుని వాక్యం చెబుతుంది పిల్లలు. ఇకపోతే మూడవ అవయవాన్ని గురించి చూద్దాం. మూడవది సామెతలు 1:15. మూడవది అంటున్నాడు సామెతలు 1:15.
సామెతలు 1:15. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలను నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలను నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము అంటున్నాడు. అంటే మూడవ అవయవం దేని గురించి చెప్పాడు? పాదాల గురించి చెప్పాడు. పాదాలు ఎలా ఉండాలంట? అక్కడ దేవుని వాక్యంలోనే ఉంది పాదముల గురించి. ఇక ఆ వచనాలను చదివిస్తే టైం లేదు, ఎందుకంటే చదివించాలనుకున్నాను కానీ మీరు లేట్గా వచ్చారు కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి, పాదముల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చెడు మార్గంలోనికి వెళ్ళక వెనక్కి రా. చెడు మార్గంలోనికి వెళ్ళక వెనక్కి రా అంటే నీ పాదములు ఎలా ఉండాలి? మంచి నడవడిక కలిగిన పాదాలుగా ఉండాలి. నడవడిక ఎలా ఉండాలంట? మంచిదిగా ఉండాలి, మంచి నడవడికగా ఉండాలి. సో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీ నడవడిక బాగా లేకుండా, నీ చేతులు పవిత్రంగా లేకుండా, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఏం సుఖము? అది దేవుడు అడుగుతుంది, అంతే కదా? అన్ని కూరగాయల్లో నుంచి చెప్తాను, అన్ని కూరగాయలు బాగా వేసావు, ఏదన్నా ఒక పాసిపోయిన ఏదన్నా ఎరగట్లో ఏదన్నా కుళ్ళిపోయిన ఎరగట్లో వేసావు, దాంట్లో ఏమైంది? ఆ కూర తినగలమా? తినలేం కదా. సో అంతే, మన అవయవాలు ప్రతి ఒక్కటి బాగుండాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే మూడవది, నీ పాదములతో నువ్వు నడిచే నడక కూడా బాగుండాలి అని చెప్తుంది. మరొక మాట కూడా చూపిస్తాను. నాలుగవది చూడండి, 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. చాలు, ఏమంటున్నాడు అక్కడ? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. అంటే నీ కన్నులు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగానే ఉండాలి. వ్యర్థమైనవి చూడకుండా. ఏం చూస్తున్నావు? వ్యర్థమైనవి ఏం చూస్తున్నావు? వ్యర్థమైనవి మనకు తెలుసు బాగా. సర్పం పట్టుకుంటే వ్యర్థమైనవి చాలా ఉన్నాయి, చూస్తామా లేదా? ఏదో ఒక సందర్భంలో చూస్తాం కదా. కాబట్టి అలాంటివి చూడకూడదు. అంటే అనవసరమైనట్టు చూడకుండా నువ్వు చూడగలిగేవి పవిత్రమైనట్టు చూస్తే తప్పులేదు. నువ్వు చూడగలిగేవి పవిత్రమైనవి అంటే నీ కళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. 5వ మాట చూపిస్తాను. 5వ మాట చూడండి, 40వ కీర్తన 6వ వచనం చూడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని అన్నాడంటే, అంటే ఆ చెవులు ఎలాంటివై ఉండాలంట? ఎక్కువ దేవుని మాటలు వినే చెవులుగానే ఉండాలి. చెవులు ఎలా ఉండాలంట? ఈ చెవులు ఎలా ఉండాలి? దేవుని మాటలు వినే చెవులుగానే ఉండాలి. వ్యర్థమైన అనవసరమైన మాటలు వినే చెవులుగా ఉండకూడదు. వ్యర్థమైన మాటలు అంటే ఏంటో మనకు తెలుసు, అనవసరమైన మాటలు అంటే ఏంటో కూడా తెలుసు. సో అలాంటి మాటలు వినాల్సిన అవసరం లేకుండా దేవుడు మనకిచ్చిన జీవితాల్లో మనము పరిశుద్ధంగా జీవించి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మనకు దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలయ్యా అని అంటే నీ అవయవాలు బాగుపరుచుకొని చేయాలి. నీ అవయవాలు బాగుపరుచుకొని చేయాలి అంటే నీ హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయం శుద్ధంగా ఉండాలంటే నీ మనస్సుని స్థిరపరచుకోవాలన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? నీ చేతులు బాగుండాలంట. మూడవది ఏమంటున్నాడు? పాదాలు బాగుండాలి. నాలుగవది కన్నులు బాగుండాలి. ఐదవది ఏమంటున్నాడు? నీ చెవులు కూడా బాగుండాలి అంటున్నాడు. మరొక మాట కూడా చూపిస్తాను. 6వ మాట 34వ కీర్తన
16 క్షమించండి 34 కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. చాలు. ఏమంటున్నాడు అక్కడ? నా మాట ఇది కాదు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనకి ఏమని చెప్తుంది? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును అంటున్నాడు. చెడ్డ మాటలు అంటే ఏంటో మనకు తెలుసు, కపటమైన మాటలు అంటే ఏంటో కూడా తెలుసు కదా? తెలుసా తెలీదా? కపటమైన మాటలు అంటే ఎలాంటి మాటలు? మోసపూరితమైన మాటలు, అబద్ధాలు, ఇట్లాంటివి, చాడీలు, ఇట్లాంటివి. అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇదే నాలుగుతో మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఇదే నాలుగుతో మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఇదే నాలుగుతో మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు చెప్తున్నాం. ఇదే నాలుగుతో ఏం చేస్తున్నాం? మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అవును కదా? సో అది మార్చుకోమని దేవుడు ఈ దినాన్ని అంటున్నాడు. ఈ 2024 సంవత్సరంలో నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చబోతున్నాడు, నీ ఆశలు నెరవేర్చబోతున్నాడు, నూతనమైనటువంటి క్రియలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరిగించబోతున్నాడు. అయితే వాటిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవాలంటే ఏం చేయాలా? నీ హృదయాన్ని శుద్ధీకరించుకో, నీ చేతులను కడుగుకో, నీ పాదాలను నడవడికను మార్చుకో, నువ్వు చూసే కన్నులను పవిత్రపరచుకో, నీ చెవులు మంచి మాటలు వినే చెవులుగా మార్చుకో, నీ నాలుకతో మోసపూరితమైన కాక మంచి మాటలు మాట్లాడడం నేర్చుకో. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అంటున్నాడు. అయితే రెండవ మాటగా ధర్మశాస్త్రము. అక్కడ చెప్పబడిన మాట, సొలొమోను ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? సొలొమోను ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? 2 మాటలు ఉపయోగించాడు కదా. ఏమని? ప్రవర్తన బాగా ఉండాలని, మార్చుకోవాలని, మరి ఇదే ప్రవర్తన కాకుండా ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం చొప్పున నడవాలి అని. ధర్మశాస్త్రం చొప్పున నడవటం అంటే అర్థం ఏంటో ఒక 5 విషయాలు చూపించి ప్రార్థనలోకి తీసుకెళ్తాను. ధర్మశాస్త్రం చొప్పున నడవటం అంటే మొదటిగా చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 2:3. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటి? వాక్యంలో ఎదగాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే మొదటి మాట వాక్యంలో ఏం చేయాలంట? ఎదగాలి. ఏం చేయాలంట? మనం వాక్యంలో ఎదగాలి. అంటే వాక్యాన్ని చదవదాం. అవును కదా? పొద్దున వాక్యం చదువుతున్నావు లేదా? మధ్యాహ్నం టైం దొరికితే వాక్యం చదువుతున్నావు లేదా? రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నావా లేదా? వాక్యం అయితే చదువుతున్నాం, కానీ ఆ వాక్యంలో మనం ఏం చేయట్లేదంట? ఎదగట్లే. వాక్యంలో ఎదగటం అంటే అర్థం ఏంటి? ఆ వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారం మనం జీవించడమే వాక్యంలో ఎదగటము అంటున్నాను. అంటే మొదటి మాట 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. సో సెకండ్ వన్, రెండవ మాట చూపిస్తాను. అదే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అంటున్నాడు. అంటే రెండవది ధర్మశాస్త్రం చొప్పున నడుచుకునుట అంటే అర్థం ఏమిటయ్యా అని అంటే క్రీస్తు అడుగు జాడలో నడుచుకోవడం. క్రీస్తు అడుగు జాడలో నడుచుకోవడం అంటే ఏమన్నాను? వాక్యంలో ఎదగాలన్నాను కదా, ఆ వాక్య ప్రకారమే జీవించడం నేర్చుకోవాలి.
ఏం చెబుతుందో ఆ వాక్య ప్రకారం జీవించడమే నేర్చుకోవాలి మనం. అది రెండవ మాట. మూడవ మాట రోమా పత్రిక 12:6. మూడవది రోమా 12:6. రోమా పత్రిక 12:6లో రాయబడిన మాట, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక చాలు. ఇక్కడ ఈ మూడవ మాట ఏమంటున్నారంటే ధర్మశాస్త్రం చొప్పున మనం నడవాలి అని అంటే మూడవ మాట ఏమంటున్నాడు తెలుసా? ఇచ్చిన కృపావరములను దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడు మనకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు ఎవరి కోసం వాడాలంట? దేవుని కొరకు వాడాలి. ఆ కృపావరాలు ఎవరి కొరకు వాడాలి? దేవునికి. అంటే కృపావరాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? నాకు ఇచ్చిన టాలెంట్ ఉంది, నీకు ఇచ్చిన టాలెంట్ ఉంది, అవును కదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ఆ టాలెంట్లో నువ్వు వాటిని ఏం చేయాలో తెలుసా? దేవుని మహిమ కొరకు వాడాలి. వాడబడగలిగితే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా, ప్రార్థన దేవుడు ఆలకించి నువ్వు అడిగింది ఇస్తానంటున్నాడు. అర్థమైందా? దేవుడు మనకిచ్చిన కృపావారాలు మనం దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. కొంతమందికి పాటలు పాడే కృపావారం ఉంటుంది, కొంతమందికి వాక్యం చదివే కృపావారం ఉంటుంది, కొంతమందికి వాక్యాన్ని బోధించే కృపావారం ఉంటుంది, మరి కొంతమందికి ఇన్స్ట్రుమెంట్స్, మరి కొంతమందికి మందిరం శుభ్రపరిచే కృపావారం ఇచ్చుకున్నాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనమాట. కొంతమందికి సువార్త ప్రకటన, కొంతమందికి ప్రార్థన, ఇట్లా రకరకాలైన కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ కృపావరంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ని పక్కన పెట్టేస్తాం, ఏవేవో చేసుకుంటూ పోతాం. అలా కాకుండా దేవుడు మనకిచ్చిన టాలెంట్ని దేవుని కొరకు వాడుకోవడం కనుక మనం మొదలు పెడితే డెఫినెట్లీ దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. మరొక మాట కూడా చూపిస్తాను. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అదేనా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి చాలు. ఏమంటున్నాడు అక్కడ? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. అంటే 4వ మాట ఏమంటున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో. ఏ విషయంలో? నీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా, నీ జీవితంలో నీ కోరిక నెరవేర్చబడినా, నెరవేర్చబడకపోయినా ప్రతి విషయంలో దేవునికి నువ్వేం చేయగలగాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మందిరం కట్టిన తర్వాత నేను పాస్టర్ ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉన్నాను. సేవకుడిగా అవ్వాలని ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉన్నాను. నేర్చుకుంటూ ఉన్న దినాలలో సువార్త నిమిత్తం పాస్టర్ గారు నన్ను బయట పంపించేవాడు. బయట ఎక్కడికి పోవాలన్నా నాకు అప్పటికి వాహనం లేదు, కనీసం సైకిల్ కూడా లేదు. కానీ డబ్బులైతే ఇచ్చేవాడు, ఛార్జీకి డబ్బులైతే ఇచ్చేవాడు. వెళ్ళి వచ్చే సందర్భాల్లో ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత పొద్దుబాటులో తిరిగి నేను వచ్చినప్పటికీ ఒక్కోసారి కనీసం మన రాజుపాలెపు గ్రామంకి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన పెట్టి ఉపవాస ప్రార్థన జరిగించి రావాలన్నా ఆటోలో వెళ్ళి రావాలంటే 2 ఆటోలు మారాలి. దగ్గరే మనం వెళ్తాంగా రాజుపాలెంకి దగ్గరే, కానీ 2 ఆటోలు మారాలి. నాయుడుపేట బస్ స్టాండ్ నుంచి ఓచెల దగ్గర నుంచి తిరిగి మళ్ళా రాజుపాలెంకి. అవి కూడా ఎట్లా? షేర్ ఆటోస్. ఆటో నిండా జనాలు వచ్చేంత వరకు కూడా గమ్మును కూర్చోంటాను. ఇప్పటికి టైం అయిపోతుంది, ప్రార్థనకి టైం అయిపోతుంది. ఎన్ని అవసరాలు పడ్డాను. కొన్ని సందర్భాల్లో తిరిగి రావడానికి వెహికల్స్ ఏమి దొరక్క 108లో వచ్చిన సందర్భాలు కూడా. అంబులెన్స్ ఉన్నాయి కదా, ఈ అంబులెన్స్ గూడూరు నుంచి చెన్నైకి, తిరుపతికి పేషెంట్ తీసుకెళ్తూ మన రాజపాలెం గ్రామంలో ఆ రోడ్డు మీద టీ షాప్స్ ఉన్నాయి. ఆ టీ షాప్స్ కాడ ఆగి వాళ్ళు టీ తాగడం కావాలి. ఆగినప్పుడు వాళ్ళకి మధ్యలో ఆడుకుని, అయ్యా వెహికల్ ఏం దొరకట్లేదు, నువ్వు ఎవరు అంటే నేను పలానా
ఈ చర్చిలో పాస్టర్ అయ్యా, సేవకు వచ్చాను, తిరిగి వెళ్తూ ఉన్నాను, నాకు వాహనం అయితే లేదు, ఎవరు బళ్ళు కూడా ఆపడం లేదు, టైం అయిపోయింది అని. ఏ టైంలో కూడా 11:30, 12 ఆ టైంలో కూడా 1-2 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో అక్కడ వాళ్ళు ఆపుకొని టీ తాగిన దాని నుండి వాళ్ళతో పాటు అంబులెన్స్లో ఎక్కి నాయపేటలో దిగిన సందర్భాలు. సో అప్పుడు కూడా దేవుడికి నేను ఏం చేశాను, ఎంత కష్టపడ్డా నేను ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రార్థన చేసుకుంటూ ప్రభుకి కృతజ్ఞతలు చెప్పేవాడు. ఎందుకంటే కొంత లేట్ అయినా క్షేమంగా దేవుడు నన్ను ఏం చేశాడు, నడిపించాడు ఇంటికి. లేకపోతే ఆ నుంచి నడుచుకుని రావాలి, అంతే కదా. ఒకసారి కేవలం నేను చదువుకునే దినాల్లో చదువుకునే దినాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సూలూరుపేటలో విక్రమ్ జూనియర్ కాలేజ్ అని కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఆ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంఏ చేసేటప్పుడు జస్ట్ 75 పైస్ లేదని బస్సులో వచ్చి కిందకి ఇచ్చేసాను. 75 పైస్ తక్కువ ఉందని బస్సులో వచ్చి కిందకి ఇచ్చేసాను. 6:30 ఈవినింగ్ టైం. ఏం చేయాలి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కనపడలేదు. 1 అవర్ వెయిట్ చేశాను. హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రోడ్డు మీద నుంచి నైట్ నడుచుకుంటూ వచ్చేసాను. మధుమైంది. అయినా పాటలు పాడుకుంటూ తమాషగా పాటలు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ పక్కనే నడుచుకుంటూ నా ఇంటికి వచ్చేసాను. సో క్షేమంగా తీసుకొచ్చినందుకు ప్రభుకి ఆజ్ఞను ఏం చేశాను, స్తుతులు చెల్లించాను. ఇట్లా కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని జరగవు. అయినా కూడా మనం ఏం చేయాలి, ప్రభుకి స్తుతులు చెల్లించాలి. యోగు చరిత్ర ఆలోచిస్తే యోగు విషయంలో కూడా అంతే కదా, చాలా గ్రేట్ యోగు. అట్లా దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడంలో యోగు చాలా గ్రేట్ అని చెప్తాను నేను నా వరకు అయితే. ఎందుకంటే యోగు చాలా ధనవంతుడు. ఆ దినాలలో ఆయనకున్న ఆస్తి ఎవరికి లేదంట, ఆయనకున్న సంతానం ఎవరికి లేదంట, ఆయనకున్నటువంటి పలుకుబడి హోదా ఇంకెవరికి లేదు. కానీ సాతాను ఏం చేశాడు, యోగుని సర్వనాశనం చేశాడు. అన్ని ఇక్కట్లు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టి అంతా చేసిన ఏమన్నా లాస్ట్కి యోగు దగ్గరికి స్నేహితులు భార్య వచ్చినప్పుడు ఏమన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు మహిమలు కాక అన్నాడు. అమ్మో, అంతా పోగొట్టుకున్నా కూడా ఏమంటున్నాడు, దేవుడికే స్తోత్రం అన్నాడు. అందుకే దేవుడు మెచ్చి ఏం చేశాడంట, తిరిగి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ 2024 సంవత్సరంలో నువ్వు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోగలిగితే దేవుడు నీకు కూడా 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చివరి మాట చూపిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుతున్నాను. హల్లెలూయా. చివరి మాట చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం అంటే చివరి మాట ఏంటో తెలుసా, ప్రార్థనా జీవితం. ఏంటంట, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రతి విషయంలో ప్రార్థనను మాత్రం విడిచిపెట్టకూడదు. సో ఇలా మన జీవితాన్ని మనం కట్టుకోగలిగితే, సొలొమోను చేసినటువంటి ప్రార్థన అదే. తన ప్రవర్తన మార్చుకున్నాడు, ధర్మశాస్త్రం చొప్పున నడవడికను మొదలు పెట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, సొలొమోనును చాలా ఆశీర్వదించాడు. చిన్న వయసులోనే రాజును చేశాడు, జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు. ఎంతటి వాడంట, తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి వాళ్ళు తెలుసు మనకు కదా. ఖగోళ శాస్త్రజ్ఞులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ కనుక్కున్నారు, రాజు పుట్టాడని ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి కనుక్కొని యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకుంటా వచ్చి యేసయ్యకు సాగిలపడి కానుకలు సమర్పించి వెళ్ళినటువంటి గొప్ప జ్ఞానులు. వాళ్ళకంటే అపారమైన జ్ఞానాన్ని ఇచ్చారంట సొలొమోను చక్రవర్తికి దేవుడు. హల్లెలూయా. ఎలా వచ్చింది, ప్రార్థన ద్వారా వచ్చింది. సొలొమోనుకి దేవుడు అధికపరమైనటువంటి సిరి సంపదలు ఇచ్చాడు. ఎలా వచ్చింది, ప్రార్థన చేయడాన్ని బట్టి.
ఒక ప్రత్యేకమైన జీవితాన్ని బైబిల్ గ్రంథంలో సొలొమోను చక్రవర్తి కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉంది బైబిల్ గ్రంథంలో. కారణం ఏంటి అని అంటే ఆయన చేసిన ప్రార్థన. మరి అంతటి ప్రార్థన మనం కూడా చేయాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన మార్చుకోవాలి. మొదట గతంలో మనం ప్రార్థన చాలా చేసాం, ఉపవాస ప్రార్థన చేసాం, గృహ కూడికలు పెట్టుకుని ప్రార్థన చేసాం, అన్నీ చేసాం. కానీ ఈ సంవత్సరం దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మొదటిగా మనల్ని మనం సరి చేసుకోమంటున్నాడు. అంటే మన ప్రవర్తనను మార్చుకోమంటున్నాడు దేవుడు. మన ప్రవర్తన మారాలంటే ఏం చేయాలంటే మొదట మన అవయవాలు మార్చుకోవాలి. మన అవయవాలు మారితే ఖచ్చితంగా మనలో మారు వస్తుంది, మారు మనస్సు వస్తుంది. తద్వారా నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించు, అంటే వాక్యాన్ని అనుసరించు, వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి తగిన జవాబులు, తగిన రీతిలో, తగిన సమయంలో దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడంట. దేవుడి మాటలు దీవించిన కాక మేము ప్రార్థన చేస్తున్నామా? మోకరిద్దాం. మోకరించి ప్రార్థనకి వెళ్దాం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాగులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాగులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన చేసుకుందామండి. మరి ఉదయకాల సమయంలో సమయానుకూలంగా కొన్ని ప్రార్థన విజ్ఞాపన చూద్దాను. సమయానుకూలంగా ప్రార్థించాలని ఆసక్తి కలిగిన వారు త్వరగా ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మొదటిగా గత సంవత్సరం వరకు ప్రభు మనందరినీ కాచి కాపాడినందుకు ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. మరి రెండవదిగా మందిరం యొక్క అవసరతలు అక్కరతల కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మందిరం యొక్క కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబాలన్నీ స్థిరపరచబడాలని, కుటుంబాలన్నీ మేలులు పొందాలని, ఈ 2024 సంవత్సరం మరి మన బేదల సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ మరి మేలుకరంగా ఈ సంవత్సరం ఉండాలని ఎవరన్నా ఒకరు ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರೇಯರ್ ಎಲ್ಲ ಸೇರಿಸಿದ್ದೆ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಪ್ಪ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಒಂದು ಸೇವಕನ ಮೂಲಕ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬಿತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ನಮ್ಮ ಆರ್ಗನ್ಸ್ ಎಲ್ಲ ಹೌದು ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಇಷ್ಟ ಆಗುವಾಗ ಯಾವ ಥರ ಒಂದು ಬಿಹೇವಿಯರ್ ಇರಬೇಕು, ನಾವು ಒಂದು ಬಿಹೇವಿಯರ್ ಮೂಲಕ ಬೇರೆಯವರು ಯಾವ ಥರ ಆಗಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟಿದೆಯಾ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಬಿತ್ತಿರೋ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬೇರೂರಿ ಅಪ್ಪ, ಅದರ ತಕ್ಕ ಹಾಗೆ ನಾವು ನಡೆಯೋ ಹಾಗೆ ಕೃಪೆ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಹೌದು ಸ್ವಾಮಿ, ಹೋದ ವರ್ಷ ನಾವು ಅಪ್ಪ 2023 ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕಾದು ನಡೆಸಿದೆ ಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹೌದು ಸ್ವಾಮಿ
ಅಪ್ಪ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅದನ್ನು ಕೇಳಿ ಲಾಲಿಸಿ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಿದೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಎಷ್ಟೋ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಬೇಸರಗೊಂಡಾಗ ಹೌದು ಸ್ವಾಮಿ ನಮ್ಮಲ್ಲಿ ಹೌದು ಸ್ವಾಮಿ ಒಂದು ಚೇಂಜಸ್ ಆಗಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದೆ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸಿದೆ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹೌದು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ವೃದ್ಧಿಪಡಿಸ್ತಾ ಇದೆಯಾ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಹೌದು ಸ್ವಾಮಿ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹಾಗೆ ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಕೂಡ ನಿನ್ನ ಹಸ್ತಕ್ಕೊಪ್ಪಿಸ್ತಾ ಇದೆ ಸ್ವಾಮಿ. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸಿ ಕಾದು ನಡೆಸಿ ಸ್ವಾಮಿ. ವಿಶೇಷವಾಗಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಒಂದು ಮಾರ್ಗದ ಜಾಡಿನಲ್ಲಿ ನಾವು ನಡೆಯುವಂತೆ ಕೃಪೆ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ನಿನಗೆ ಇಷ್ಟ ಆಗುವಂತೆ ನಾವು ಇರುವ ಹಾಗೆ ಕೃಪೆ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಹೌದು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳುವುದಾಗಿದೆ ಸ್ವಾಮಿ, ಯಾವ ಒಂದು ಬಲಿ ಯಾವ ಒಂದು ಇದು ನಿನಗೆ ಯಜ್ಞ ಇಷ್ಟ ಇಲ್ಲ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ನಮ್ಮ ಒಂದು ಬಿಹೇವಿಯರೇ ನಮ್ಮ ಆಗುವ ಒಂದು ಚೇಂಜಸ್ಸೇ ನಿನಗೆ ಇಷ್ಟ ಸ್ವಾಮಿ. ಹೌದು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಒಂದು ಬಾಡಿಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಅವಯವಗಳು ಸ್ವಾಮಿ, ಅಪ್ಪ ನಮ್ಮ ಕಣ್ಣು, ನಾಲಿಗೆ, ಕೈ, ಕಾಲು, ಅಪ್ಪ ನಮ್ಮ ಹೃದಯ, ಮನಸ್ಸು ಪ್ರತಿಯೊಂದು ಸ್ವಾಮಿ ನೀನು ಹೇಳಿದ ಹಾಗೆ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಚಿತ್ತದ ಹಾಗೆ